హిందూ ధర్మం గురించి మాత్రం. హిందూ ధర్మం తప్పి మీ అమ్మని ఇష్టపడవా? మా అమ్మని ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడదు హిందూ మతాన్ని? ఎవరు చెప్తున్నాడు, ఎంత పిచ్చి చెప్తున్నారు మీడియా భారతదేశ వ్యాప్తంగా. ఎవరి తల్లి వారికి ఇష్టం, మా తల్లి మాకు ఇష్టమండి. మేము మైనారిటీ సోదరులు అంటున్నాము, మమ్మల్ని అబద్ధం అంటున్నాము. పాత బస్తీలు మా చెల్లెళ్ళ అక్కని గాజులు బట్టలతో మోగబట్టడము, వెస్ట్ బెంగాల్ మా ఆడబిడ్డని రేపులు చేసినట్టు చేయొద్దు అంటున్నాము, కశ్మీర్ లో పండితులు నూచకోత కోసినట్టు రంపాల మీద మా ఆడబిడ్డని కోసినట్టు కొయ్యొద్దు అంటున్నాము. మరి ఏ దేశం వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పు. మాకున్నది ఒక దేశం, అదే చెప్తున్నాను చోట్ల ఎటువమంటూ చెప్పు. బంగ్లాదేశ్ ఆడు చెప్తున్నాడు, సౌదీ పోతే వాడులా ఉంటది, అమెరికా పోతే వాడులా ఉంటది. మాకున్నది ఒక దేశము, మాకున్నది ఒక శ్రీకృష్ణుడు, ఉన్నది ఒక గీత. మా బతుకు మాకు బతుకు నేను రా బాబు అంటే మమ్మల్ని ఈ రకంగా అంటారు. ధర్మం లేదా? క్రిస్టియన్స్ లేదా ధర్మం? బైబిల్ లేదా? ఖురాన్ లేదా? మరి మాకు గీత ఉన్నది నేనమ్మా. మా దేశంలో మేము కూడా కాంగ్రెస్లాగా బతకల్లా. మా పాత బస్సులో పోతే కూడా మేము భయపడాలా? మా హైదరాబాద్ మేము భయపడాలా? ఎంఐఎంకి భయపడాలా మేము? మరి ఇంకెక్కడ మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో. ఈ పరిస్థితులు ఇంకా కూడా ఈ రోజుకి కూడా ఎందుకున్నాయని చెప్పేసి పాత పరిస్థితి నిజంగా ఈ రోజు వాళ్ళని కూడా భయానక పరిస్థితి, చాలా మార్పులు వచ్చినాయి. ఆర్టికల్ 370 हटा दिया गया. 500 साल से जो लड़ रहा राम मंदिर, दिव्य भव्य राम मंदिर जनवरी 22 तारीख को उद्घाटन कर रहे. మేము చేయాలనుకున్నాయి చేయలేనిది కాంగ్రెస్ పార్టీ. మా ధర్మాన్ని మా దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎట్లా తల్లడితో చేసిన పాపాల కంటే అట్లా ఉన్నది. కాబట్టి మేము ఉన్నాం కాబట్టి అవన్నీ వచ్చినాయి. ఎల్లు రామందిరం, వెళ్ళు అయోధ్యకు, ఎల్లు ఎందుకు కావా, ఎల్లు మక్కాకి ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు, జెరూసలంకి ఎట్లా వెళ్తున్నారు. పక్క రాష్ట్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతం నుండి బ్రహ్మోత్సవాల తలంబరాలు మొత్తాడు, ముట్టేది బైబిల్, మొక్కేది దేవుణ్ణి. ఇదా ప్రజలకు క్లియర్గా ఉండండి. తప్పేముంది? మీ మతం మీరు చెప్పండి, ఐఎమ్ క్రిస్టియన్, తప్పేముంది? బ్రహ్మోత్సవాలు తలంబరాలు వేయడము, పట్టు వస్త్రాలు, నాయకుడు అన్ని మతాలను గౌరవించడం వేరు, ఆచరించడం వేరు. ముఖ్యమంత్రి గారు ముస్లిం సోదరులు, నాకున్న 90% ఫ్రెండ్స్ అంతా ముస్లింలే. రంజాన్ రావా ఇంటికి? మరి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది? కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు నాయకులు అనే వాళ్ళు పాలించాలా, అన్ని మతాలని గౌరవించాలా. కానీ నేను హిందూ ధర్మం, ఇప్పుడు భారతదేశంని నేను హిందువుని, హిందూ ధర్మం నా తల్లి అని చెప్పేసి ఉంటాను. ఒక భారతదేశం అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన మాత్రమే తల్లి కాదు, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం ఇది. మా మతం ప్రమాదంలో పడుతుంది, మా ధర్మం. హిందువులని చెప్పుకోవడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. పడకూడదు. నా దేశంలో నా జాతి హింసలు పడుతుంది. కాశ్మీర్ లాంటి పరిస్థితులలో, వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్ల. ఇంకా ఉన్నదే ఒక దేశం, ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి పోతే చైతన్యపరచడం తప్ప, నా జాతిని చైతన్యపరిచినంత మాత్రాన ఎదుటి జాతిని అవమానపరిచినట్టు కాదు. ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా వాళ్ళ అమ్మ మా పెద్దమ్మ అవుతుంది, మా అమ్మ వాళ్ళు కూడా పెద్దమ్మలాగా భావించాలి. మీ అక్క మాకు అక్క అయినప్పుడు మా అక్క కూడా మీకు అక్క అవుతుంది. అవి బంధుత్వాలు, మానవ సంబంధాలు, మత సంబంధాలు. రెండోది, దేశంలో వేరే మతాలు లేవు. ఇదంతా విదేశీ శక్తుల కుట్ర. మా భారతదేశంలో ఒకే ఒక సైంటిఫిక్ సర్వే కూడా ఉంది, సైంటిఫిక్ రిపోర్ట్ కూడా ఉంది అమెరికాలో. మీరు కూడా తెచ్చుకోవచ్చు, అవసరమైతే యూట్యూబ్లో నేను పంపిస్తాను. ఇది కొన్ని ఒక 500-600 సంవత్సరాల క్రితం మహమ్మద్ గోరి వీళ్ళందరూ వచ్చి అప్పుడు ఉన్న హిందూ రాజును చంపేసి రాణిని రకరకాల ఇబ్బంది పెట్టి ఇస్లాం మతం అడుగుపెట్టింది ఇక్కడ. అప్పుడున్న హిందువులు అందరూ, కొందరు ఇప్పుడు ఎట్లయితే బలవంతంగా పార్టీ మార్పులు జరుగుతాయో అట్లా ఆ టైంలో మీరు బతకాలనుకుంటే మత మార్పులకు ప్రోత్సహించారు, భయపెట్టారు, బలవంత పెట్టారు. కొందరు భయపడని వాళ్ళందరూ చనిపోయారు, కొందరు ఎదుర్కొన్నారు. రకరకాల సమస్యలు. మీరు చరిత్ర చదవండి ఒకసారి. ఒక వీలైతే కూడా ఔరంగజేబు చరిత్ర చదవండి. ఒక 25 లక్షల మంది హిందువులని మత మార్పిడి చేశాడు. టిప్పు సుల్తాన్ సుమారు 1 లక్షల మంది మత మార్పిడి చేశాడు. అంటే అప్పుడున్న పరిస్థితులు, వాడు రాజు కాబట్టి వాడు చెప్తే వినాలి, చాలా కాబట్టి మత మార్పులు మా వాళ్ళే ఉంది. ఎవరు కాదు, ఇప్పుడున్న ముస్లిమ్స్ అంతా మా రక్త సంబంధికులు. అది చెప్పాలని అనుకుంటా. ఇప్పుడు నా 6 రోజులు అదే చెప్తున్నాను. మొహబ్బత్ కర్తే నా కర్తే, నఫరత్ నహీ కర్నా ఏక్ దూసరే సే. అప్పుడు దాదా పరదాదా ఏకీయే, తాత ముత్తాతలు ఒకటే, రక్తం ఒకటే, పుడతాం ఇక్కడ, చస్తాం ఇక్కడ, బతుకుతాం ఇక్కడ, మనం కలిసి ఉండాలని చెప్తున్నాను నేను.
మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది నాకు కలిగిన అభిప్రాయమే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా. అంటే మీరు ఎన్నికైన తర్వాత ఇంకా మీ వాయిస్ ఎక్కువగా వెళ్తాను, మీ వైపు అటెన్షన్ ఉంది, అందుకని ఒక మాట అంటాను. నిజంగా గ్రామాలలో ముస్లిం సోదరులకి హిందువులకి ఏ చిన్నపాటమైన విభేదాలు ఉన్నాయి. రాజకీయాల కోసం కొందరు రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆట కాకపోతే నిజం, 100% నిజం, 100%. ఆ ఆట మొదలుపెట్టింది కాంగ్రెస్ 1947 దేశ విభజన. మత ప్రతిపాదన దేశ విభజన ఎందుకు చేయవలసి వచ్చింది? ఇప్పుడు ఈరోజు నిన్నగా మొన్న ఒకటి మొదలు పెట్టాడు, భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, జయప్రకాష్ వర్సిటీ ప్రొఫెసర్ లేఖ ఏబీవీపీ ఆందోళన. భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, అది కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో వెంబడి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్లోని చాప్రాలో ఉన్న జయప్రకాష్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖర్షీద్ ఆలం అలియాస్ లాల్ బాబు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు రాసిన లేక తీవ్ర వివాదానికి దారితీసింది. మొత్తం దాదాపు కంటెంట్ అయిపోతుంది. కాబట్టి ఒకప్పుడైతే 1947లో కలిసిన హిందూ ముస్లిం సోదరులు మేము అంటున్నాం కదా, ఇప్పటికి కూడా అంటున్నాను, మేము మొత్తానికి అఖండ భారత్ అనేది అదే. బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, హిందుస్థాన్ 4 ఒకటే దేశం. అది అశోకుడు వెళ్ళిన దేశం, మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు కూడా మేము మళ్ళా కలిసిపోవాలనేదే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అఖండ భారత ఉద్దేశం అదే. అప్పుడు చాణక్యుడు ఇప్పుడు పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని కలుపుతారంటారు మా సోదరులే వాళ్ళు. ఏముంది తప్పేమో, దేశభావం తగ్గించాలా. ఈ కాంగ్రెస్ పార్టీని అట్లా ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఈ 10 ఏళ్ళలో ఏమైనా తగ్గించారా మరి? ఈ 10 సంవత్సరాలు తగ్గించారు. బాంబు బ్లాస్టింగ్ ఎందుకు అవుతున్నాం? ఉగ్రవాదాలు ఎందుకు తగ్గిపోయారు? లేదు బాంబు బ్లాస్టింగ్, లేదు రైళ్ల బాంబులు ఎందుకు జరుగుతారు? గోదర సంఘటనలు ఎందుకు జరుగుతారు? తాజ్ మహల్ హోటల్ ఎందుకు విస్ఫోటన చెంతలు? ఎందుకు చెంతలు? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే అట్లుంటది. 2G స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములు, రోజుకొక స్కాములు చేసి దేశం నప్పులపాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ విభజన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని మళ్ళీ ముక్కలుగా చేయాలనుకుంటున్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 29 నుంచి 30 అయితే మేలే కదా అని చెప్పేసి ఆ రోజు వివాదాలు అంటే కూడా అట్లా పక్కకు వాళ్ళని పంపించడానికి మళ్ళీ మీరే తప్పు పడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యువకుల బాధలను చూసి, లేకపోతే ఇక్కడ ప్రజల ఆత్మఘోషలను చూసి, ఇక్కడ బలిదానాలు చూసి మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పేసి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ పార్టీ కూడా సహకరించింది రాష్ట్ర విభజన కోసం. సుష్మా స్వరాజ్ గారు పోరాటం విధంగా నాడు ఆ పరిస్థితుల కారణం దేశాన్ని విభజించి తప్పలేదని చెప్పేసి భావించడం ఇదే రాజశేఖర్ మళ్ళీ తప్పు పడతారు. అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు. గోదావరి అక్కడ పుష్కరాలు రాజమండ్రి, గోదావరి మొదలైతే తెలంగాణలో పుష్కరాలు రాజమండ్రి అంటే ప్రజలు గమనించారు చాలా రకాలుగా న్యాయాలు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది ఏంటంటే దేశంలో ఒక రాష్ట్రం, కానీ దేశం విడిపోయింది. కోట్లాది మంది హిందువులని రైలు పట్టాల మీద కోట్ల చదువు చరిత్ర కాదు. ముస్లిం సోదరులు కొందరు చనిపోయారు, వాళ్ళని అర్థం పెట్టలేదు, చదువుకి వెళ్ళని లక్షలాది మంది ఆడబిడ్డలు అగాచకలు చేశారు, అత్యాచారాలు చేశారు. చరిత్రలకు వెళ్ళండి, ఇవన్నీ నిజం, ఏదో అబద్ధం చెప్తాను. హిందువులను మళ్ళీ చంపుతారు అంటే చంపిస్తారు. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు చంపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ లో 100%. దీనికి ఎంత కట్టుబడి ఉన్నాడు. కాంగ్రెస్ మీద ఎక్కువ కోపం, బీఆర్ఎస్ మీద ఎక్కువ కోపం. ఇంకా 6 నెలలు నాకు తెలిసి ఉండదు, ఆ పార్టీ ఉండదు. పార్టీ ఉండదా? 100% రాసి పెట్టుకోండి. మీడియా మిత్రులు అందరి వీడియో చూసుకోండి. తర్వాత లైబ్రరీలో ఉండవచ్చు సీను. కనుమరుగయ్యే పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ. 100%. లైన్ ఇస్ బ్యాక్, కేసీఆర్ ఇస్ బ్యాక్. నాయకుడు బయటికి పునాదులు లేని పార్టీ. కుటుంబం మీద ఏదో ఒక అధికార వ్యవస్థని చెరబట్టి, పోలీసు యూనిఫామ్ ని బలహీనపరిచి, బ్లాక్ మెయిల్ చేసి లీడర్లు ఇప్పుడు అన్నీ వస్తాయి. కాళేశ్వరము, ఆయేశ్వరము, కాకతీయ, హరీష్ రావు గారికి 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయని ఆయన మణిపల్లి హనుమంతరావు అన్ననే కదా చెప్పింది. మణిపల్లి హనుమంతరావు అన్నగారే చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి రబ్బర్ చెప్పులోడు, ఇనుప డబ్బలోడు, ఎల్మాస్టర్లో ఉన్నోడు 1,00,000 కోట్లు సంపాదించిండు, వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నాను చెప్పి నేను కృష్ణుడు అని చెప్తున్నాను. మీరు నమ్ముతున్నారా దాని మీద? వాళ్ళు చెప్పాలండి. నేను నమ్మకం నమ్మకూడదు కాదండి, ప్రజలు నమ్ముతున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడే గంట కింద ఎప్పుడు లైవ్ లో చూశాను,